హైదరాబాద్ జిల్లా కోటి ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిండు గర్భిణి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ఘాట్ నగర గ్రామానికి చెందిన స్వప్న తన భర్త శివకుమార్ తో కలిసి నిన్న డెలివరీ కోసం కోటి ప్రసూతి ఆసుపత్రికైతే వచ్చింది. ఆసుపత్రి ప్రాంగణంలో ఏదో విషయంపై దంపతులకైతే వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి లోనైన స్వప్న ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లి ఓ ఆటోలో ఎక్కడికో వెళ్లిపోయింది. మరుసటి 24 గంటల్లో డెలివరీ కావాల్సిన స్వప్న ఈ విధంగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై భర్త శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులైతే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుల్తాన్ బజార్ పోలీసులైతే వెల్లడించారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భర్త శివకుమార్ ఫిర్యాదుపై అయితే విచారణ చేపట్టారు సుల్తాన్ బజార్ పోలీసులు. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే ఇటు నిండు గర్భిణి అయితే 24 గంటల్లోనే డెలివరీ కావాల్సిన సమయంలో ఒక హైదరాబాద్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే నిండు గర్భిణి అయితే మిస్సింగ్ అయిన కేసు అయితే నమోదైంది. డెలివరీ కోసం అయితే కోటికి వచ్చిన స్వప్న అదృశ్య ఘటన అయితే చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నిండు గర్భిణి కోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మిస్సింగ్ అవడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. భార్యాభర్తల మధ్య ఉన్న ఘర్షణ నేపథ్యంలో ఆమె సడన్ గా మిస్ అయిపోయిందని చెప్పని కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉత్తరగోదావరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతా మనస్తాపంతో బయటకు వెళ్ళిన మహిళ అందులో 24 గంటల నిండు గర్భిణి డెలివరీ అయ్యే మహిళ అలా బయటికి వెళ్ళడం, తర్వాత ఆమె ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పి విషయం మీద ఎవరైతే బంధువులు ఉన్నారో బంధువులు కూడా ఆరోగ్యం జరిగింది. తర్వాత స్నేహితులు, తర్వాత సన్నిహితులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా సమాచారం చెప్పిన విషయం తెలుస్తుంది. అలాగనే ఆమె దగ్గర ఉన్న మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అవడంతో లాస్ట్ కాల్ డీటెయిల్స్ ఆధారంగా ప్రస్తుతం మాత్రం దర్యాప్తు కొనసాగుతా ఉంది. మరి ప్రస్తుతం ఆమె హెల్త్ పరిస్థితి ఎలా ఉంది, మరి 24 గంటల్లో డెలివరీ కావాల్సిన నిండు గర్భిణి మిస్ అవడం వెనక భార్యాభర్తల మీద గొడవ ఉండొచ్చు, కానీ ఈ రకంగా మిస్ అవ్వడం తర్వాత ఆమె కనిపించకుండా పోయిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా కొంత కీలకమైన సమాచారం జరిగింది. మరికొద్ది గంటల్లో ఆమెను రీచ్ అవుతామని చెప్పిన పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. హిమవర్ష. రైట్, ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.